హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్స్21. ఈ రోజు మా హస్బెండ్ బర్త్డే. సో తను మార్నింగే డ్యూటీకి వెళ్ళేసి ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చాడు. సో ఇంటికి రాగానే ఇంట్లో దీపారాధన చేసుకొని ఇలా శివుని గుడికి అయితే వెళ్ళి అభిషేకం చేశాడు. బర్త్డే అనే కాదు, అప్పుడప్పుడు తనకు వీలైనప్పుడల్లా టెంపుల్ కి అయితే వెళ్తూ ఉంటాడు. మా హస్బెండ్ బర్త్డే అయితే సోమవారం వచ్చిందండి. ఆ రోజు అయితే మేము నాన్ వెజ్ తినము. సోమవారం మంగళవారం అయితే మేము అస్సలు నాన్ వెజ్ అయితే తినము. ఎగ్లెస్ కేక్ అయితే ఒకటి ఆర్డర్ చేశాను. మా హస్బెండ్ బర్త్డే స్పెషల్ అయితే మా మ్యారేజ్ అయ్యి 4 years తర్వాత మా అత్తయ్యతో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. సో మా హస్బెండ్ బర్త్డేకి అదే స్పెషల్ అన్నమాట. తను మా అత్తయ్య. మా బుడ్డోడైతే చాలా క్యూట్ గా ఉన్నాడు కదా. సో వాడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ నేను బర్త్డే సాంగ్ పాడుతుంటే ఎంజాయ్ చేస్తున్నాడు. నేనైతే మా హస్బెండ్ కి ఇంకా మా బాబుకి అయితే పెట్టేశాను. ఇక్కడ మా చిన్న బాబుకి అయితే పెట్టలేదు. మా ఇంట్లో అయితే బర్త్డేస్ మాత్రం బాగా సెలబ్రేట్ అయితే చేసుకోమండి. సింపుల్ గా జస్ట్ కేక్ కటింగ్ చేస్తూ చేస్తాం, లేకపోతే లేదు. మాకైతే నాకైనా మా హస్బెండ్ కి అయినా అస్సలు నచ్చదు. పెళ్ళైన ఫస్ట్ ఇయర్ మాత్రం మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ తర్వాత మాత్రం మాకు ఇక పిల్లలు పుట్టిన తర్వాత అస్సలు సెలబ్రేషన్ అనేది లేవు. మాకు సంబంధించినవి ఏవి చేసుకున్నా చేసుకోకపోయినా మా పిల్లలకు సంబంధించిన మాత్రం ఖచ్చితంగా చేస్తాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా అత్తయ్య బ్లెస్సింగ్ అయితే తీసుకున్నాడు. మా అత్తయ్య అయితే వాళ్ళ కొడుకును ముద్దించుకొని తెగ మర్చిపోతుంది. చూడండి, ఇక్కడ మా బాబు ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చి మా అత్తయ్య పాదాల దగ్గర అయితే వేస్తున్నాడు. ఇప్పుడు నేను కూడా మా అత్తయ్య బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక ఫన్నీ మూమెంట్ చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే మా హస్బెండ్ బర్త్డే సింపుల్ గా ఇంట్లోనే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫైనల్లీ నేనైతే ఈవినింగ్ టైంలో టెంపుల్ కి వెళ్ళొచ్చాక ఒక 1.5 kg పులిహోర అయితే చేశాను. సో ఇలా కొంచెం డొనేట్ అయితే చేశాము. ముందు వీడియోలో చెప్పాను కదా, మా బాబు హెల్త్ బాగాలేనప్పుడు మేమైతే ఇలా మొక్కుకున్నాము. మా ఇద్దరు పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉంటే మా ఇంట్లో ప్రతి బర్త్డేకి మేము ఇలా అయితే ఏదో ఒకటి డొనేట్ చేస్తామే అని అయితే ఆ శివునికి అయితే మేము మొక్కుకున్నాము. సో ఈ విధంగా మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే మేము స్టార్ట్ చేసాము. మళ్ళీ నా బర్త్డేకి మా ఇద్దరు పిల్లల బర్త్డే కూడా ఇలానే చేస్తాము. అలా అని మాకు ఏదో బాగా ఉందని కాదు, మాకున్న దాంట్లో మాకు తోచినంత సహాయం అయితే చేయాలనుకుంటున్నాము. సో ఈ వీడియో నేను కార్లో ఉండైతే తీసాను. నేను మా చిన్న బాబును పట్టుకొని లోపల కూర్చున్నాను. సో మా హస్బెండ్ అయితే ఇలా ఇచ్చేసి వచ్చారు. లాస్ట్ క్లిప్ అయితే నేను అసలు తీయద్దు అనుకున్నాను, బట్ వీడియోలో పెడితే ఇప్పటికీ మనకు మెమరబుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా గుర్తు కోసం అయితే పెట్టుకున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి. ఫైనల్ గా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫైనల్ గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.